మామ విజయనగరం అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది గడియార స్తంభం, పెద్ద చెరువు, ఇంకా కోట. ఏమైనా మిస్ అయితే తిట్టకండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేస్తా. నిజంగానే మేము వెళ్ళామని చెప్పి మాకు మేము వీడియో తీసుకున్నాం. గడియార స్తంభం అది ఇది సూపర్ వామ్మో అన్నారు, కానీ నాకైతే ఏం అనిపించలేదు. చుట్టూ అయితే మార్కెట్ ఉంది, అక్కడికి వచ్చామన్నా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఆ తర్వాత మా వాడు ప్రేమతో పండించాడు కాబట్టి దాంట్లో పెట్రోల్ కొట్టించేసిన తర్వాత మేమైతే కోటకైతే బయలుదేరిపోయాం. ఈ ఏరియా ఏంటో కామెంట్ చేసండి మీకు తెలుసుంటే. ఆ తర్వాత నేను ఎక్కడ ఆకుండా తిన్నగా అయితే విజయనగరం కోట దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. ఇది 17వ శతాబ్దంలో కట్టారనమాట, అంటే 1700 లో కనబడుతుంది కదా. ఇది పక్కన ఇంకా వెనక అనమాట. లోపలికి వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వరో అని అనుకున్నా. తర్వాత అయితే అక్కడ కొంచెం మంది స్టూడెంట్స్ అయితే లోపల నుంచి బయటకు వచ్చారు. నేనైతే వాళ్ళని అడిగి లోపలికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని అడిగితే వెళ్ళొచ్చని అలౌ చేస్తారని అయితే చెప్పారు. అప్రూవల్ వచ్చిన తర్వాత కూడా ఆగుతామా? ఆగేదే లేదు. లోపలికి వెళ్ళడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ అయితే ఉన్నా. ఎంట్రన్స్ అదిరిపోయింది. నేనే రాజు అన్నంత ఫీల్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి, తెల్లగా మెరిసిపోతుంది. ఒకప్పుడంత టెక్నాలజీ లేకపోయినా దీన్ని ఎంత అందంగా కట్టారో చూడండి. ద్వారం చాలా పెద్దగా ఉంది. ఇది కూడా గడియార స్తంభంలో సోసోగా ఉంటది అనుకున్నా, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఉంది ఇదైతే. నేను నా ఫ్రెండ్ జస్ట్ ఇద్దరం కలిపైతే మేమైతే లోపలికి వెళ్ళిపోయాం. కనబడుతుంది కదా కోట యొక్క గోడ. ఇదైతే ఎప్పుడు కట్టడం కాదు, ఎంతో పాతకాలంది. ఎంత పాతకాలం అంటే చూడండి, ఆ డిజైన్ ఇంకా స్ట్రక్చర్ అయితే ఎంత బాగుందో. నిజంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే కట్టారు. ఎంత బ్యూటిఫుల్ గా కట్టారో అంత స్ట్రాంగ్ గా కూడా ఉంది ఆ గోడ అయితే. అప్పటికి ఇప్పటికి చెక్కు చెదరలేదు, అక్కడక్కడ చెదిరింది అనుకోండి. ఇదే ఒక వింత అనుకుంటే దీని తర్వాత వచ్చే ఇంకా వింతగా ఉన్నాయి. లోపల ఒక్కొక్కటి ఒక కోటలా అయితే ఉంది. కోట అనుకోండి. లోపల చాలా స్కూల్స్ ఇంకా కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వస్తుంది కదా, ఇదైతే ఎంత అందంగా ఉందంటే నా పర్సనల్ ఫేవరెట్ అయిపోయింది. ఇలాంటి ఇల్లు అలాగైనా కట్టించుకోవాలి. కోట యొక్క పురాణం అంతా ఇక్కడ ఉంది. ఎవరైనా చదువుకోవాలనుకుంటే దయచేసి వీడియో పాజ్ చేసుకొని చదువుకోండి. లోపలైతే మానస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయి. విజయనగరం వచ్చి పెద్ద చెరువు చూడపోతే ఎలా? పెద్ద చెరువు గురించి తెలియకపోతే దీనికి పెద్ద పురాణమే ఉంది, అది నాకు కూడా తెలియదు. సో రామరాజ్ ఇంకా సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే నన్ను పిలిచాయి. నేనైతే రానని చెప్పేసి నేనైతే ఫోర్ట్ సిటీ సెంట్రల్ మాల్ కి అయితే వెళ్ళిపోయా. ఈ సైజ్ చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేసి లోపలికి అయితే వెళ్ళాను నేను. ఇది చాలా చిన్నది. గంటలో విజిట్ చేసి ఇవే. నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మళ్ళీ విజిట్ చేస్తాను నెక్స్ట్ ఇయర్. ఇలా విజయనగరం నుంచి ఎవరైనా ఉంటే లైక్ చేసి కామెంట్ చేసి ఫాలో చేసేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.